హలో నమస్తే వెల్కమ్ టు అను టాక్స్. చల్లని సాయంత్రం వేడివేడి మిరపకాయ బజ్జీలు. లేట్ ఎందుకు, పదండి చేసేద్దాం. ముందుగా మిరపకాయలన్నీ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిరపకాయలన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీలు వేయడానికి పిండిని ప్రిపేర్ చేసేద్దాం, పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే వాటర్ వేయకూడదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని గ్లాసులో వాటర్ తీసుకొని కొన్ని వేసుకొని ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి ఎంత బీట్ చేస్తే బజ్జీలు అంత ఫ్లఫీగా వస్తాయి. ఇలా కొన్ని వాటర్ వేసుకొని పిండిని బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక చిటికడంతా తినే సోడా వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. పిండిని బీట్ చేసుకున్న తర్వాత పిండికి ఖచ్చితంగా ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాల్సిందే. అప్పుడే బజ్జీలు చాలా టేస్ట్ వస్తాయి. మీకు తెలుసా, మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా రావడానికి కొన్ని మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం, పదండి. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. అది నానాక తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో ఒక చిటికెడు వామ, కొంచెం అంత జీలకర్ర, అలాగే అది మంచిగా పేస్ట్ అవ్వటానికి కొంచెం గల్లుప్పు వేసుకొని మంచిగా సాఫ్ట్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లో స్టఫింగ్ చేసేసుకోవాలి. నేను ముందే చెప్పానుగా, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది ఇదే. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ని అన్ని మిరపకాయల్లో స్టఫింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాండి పెట్టేసుకుందాం, పదండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలో మిరపకాయ బజ్జీని ఇలా మధ్యలో ఫింగర్ పెట్టుకొని 1 సైడ్ మాత్రమే పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఎందుకంటే 2 సైడ్స్ ముంచితే బజ్జీ వేగదు, మిరపకాయ టేస్టీగా ఉండదు. ఇలాగే బజ్జీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్ పొయ్యి మాత్రం మిడిల్లోనే ఉండాలి. హైలో ఉంటే తొందరగా మాడిపోతాయి, లోపల బజ్జీలు వేగవు. బజ్జీలన్నీ వేసుకున్నాక మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఎన్ని కూరగాయలున్నా వంకాయ రాజు ఎలాగో, ఎన్ని పిండి వంటలున్నా మిరపకాయ బజ్జీ మాత్రం రారాజే. నిజమే కదండి. ఇలా బజ్జీలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే, వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ. అందులో ఆనియన్ పెట్టుకొని తింటే స్వర్గం. టేస్టీ క్రంచీ మిరపకాయ బజ్జీలు రెడీ. తినేద్దాం, పదండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.